ఇవాళ వెళ్ళనన్నావుగా, నీకేమైనా మతిపోయిందా? అలాంటి మంచి వాళ్ళు ఈ లోకంలోనే లేరని 25,000 తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చావు కదా నువ్వు. ఇక మీద సినిమా కబుర్లు చెప్పి ఇంట్లో అడుగు పెట్టకు. ఐటీ సర్టిఫికెట్లు చేతిలో ఉన్నాయిగా, వెళ్ళి ఉద్యోగంలో చేరు. నేను నాకు ఇష్టమైన ఉద్యోగానికి వెళ్ళను. ఒక్కటి ఇచ్చానంటే చూడు, ఎదిగిన పిల్లాడేవని కూడా చూడను. ఈ సంవత్సరం క్రికెట్ కప్ ఆస్ట్రేలియాకి సొంతం. ఒక్కొక్క క్రికెట్ ప్లేయర్ చాలా కష్టపడి ఆడి వరల్డ్ కప్ తీసుకున్నారు. ఇక్కడ ఒకళ్ళు ఊరికనే కూర్చుని ఏ కప్పు తీసుకోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళని కష్టపెట్టి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాడు. సినిమా పిచ్చని చెప్పుకుంటూ. అన్నయ్య, ప్రేమ్ స్టూడియో నుండి ఫోన్. ఆలన్, ఒకసారి హిందీ పాట విను. ప్లే చెయ్యి. దట్స్ ఇట్. నేను ట్రై చేస్తాను సార్. సేమ్ ఫీల్, సేమ్ ఎమోషన్. ఓకే సార్. సార్, తెలుగులో పాడాలంటే లిరిక్స్ ఎలా పాడాలి సార్? దాకూర్ కాచికట హై, దురద దద్దుర్లు తామర పోతుంది బామ్. ఓకే సార్. సేమ్ ఎమోషన్. ఓకే. దురద ప్లే. దురద దద్దులు పోతాయి తామర. అలా కాదు, అలా కాదు, కాదు కాదు సార్. తామర కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. లోన్ నుంచి రావాలి. తామర మారుతుంది. అది కాదు, అది కాదు. తామర లోపల నుంచి. యు నో, తామర ఫీల్ అవ్వాలి. దురద దురద దురద. దురద దద్దులు పోతాయి. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. సేమ్ ఫీల్. ఆ దురదను మర్చిపోకు. ఓకే. టేక్. దురద దద్దులు పోతాయి, ఇది తామరని వెళ్ళగొట్టే బామ్. డివైన్ హ్యాపీనెస్. భగవంతుని ఒక అనుగ్రహం. థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇతని ఎవరు? ఓకేరా, ఓకే, లివ్ ఇట్. బాయ్, తర్వాత కలుద్దాం. నేను వెళ్ళడానికి లిఫ్ట్ దొరికేసిందిరా. ఎవరు? సరే షాహిద్, నిన్ను చూసి ఎన్నాళ్ళైందిరా. నన్ను వెళ్లే దారిలో కొంచెం దింపేస్తావా? వస్తాను. లేదురా, నేను అర్జెంటుగా వేరే చోటికి వెళ్ళాలి. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను రా. సరే పద వెళ్దాం. ఓకే, చూద్దాం. స్టార్ట్ చెయ్యి. రే, నువ్వు ఎక్కడుంటున్నావురా? నేను ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నాను, ఎడిటర్గా. ఏంటి, ఛానల్లో పని చేస్తున్నావా? సూపర్ రా బావా, సూపర్, భలేరా. రే, జయరామ్ సార్ ని వెళ్ళి చూసాను రా. సార్ సినిమా దిగబోతున్నారు, నాకు ఖచ్చితంగా అవకాశం ఇస్తానన్నారా. నువ్వు ఇప్పుడు ఇంతకు ముందు పనులు చేయడం లేదా? అంతా ఏం లేదురా, ఒక చిన్న కాన్సెప్ట్ ని ఓకే చేశారు లోకల్ ఛానల్లో వేయడానికే. ఈ ఇంగ్లీష్ సినిమాలను తెలుగులో డబ్ చేసే షో ఇది. అందులో హ్యూమర్ బాగుంటుందిరా. అందులో ఏముందిరా హ్యూమర్? రే, చాలా బాగుంటుందిరా. జురాసిక్ పార్క్, జేమ్స్ బాండ్ ఇవన్నీ తెలుగులో డబ్ చేస్తే బాగుంటుంది. అదే కాదు, ఈ టైటానిక్ సినిమాలో హీరోయిన్ షిప్ పైన నిలబడి ఊ అని అరుస్తుంది కదా, అక్కడ కట్ చేసి ఇంకో సినిమాల నుండి సీన్ తీసి పోండ్రా పిచ్చోల్లారా అని ఒక సీన్ వేస్తాం మేము. తర్వాత రెండు మిక్స్ చేస్తాము. ఎలా ఉంది? బాగుంది కదా? నేను చెప్పేది అర్థమవుతుందా? చెప్పురా బావా, ఎలా ఉంది? రే రే, అది కూడా అక్కడే హోటలే. రైట్ రైట్ రైట్. ఆపు ఆపు ఆపు, స్టాప్. నువ్వు ఈ హోటల్లో మాంసం తిన్నావారా? తినలేదు. సూపర్ గా ఉంటుంది. నాకొద్దురా, నువ్వు వెళ్ళి తిను. సరే బావా, నువ్వు బయలుదేరు. థ్యాంక్స్ రా బావా. వద్దన్నావు కదా, నేను చెప్తున్నాను కదా బాగుంటుంది. రా రా రా. ఎవరితను? ఏలనా? అవును, పోయినసారి పోలీసుల దగ్గర దెబ్బలు తిన్న షర్టుని ఇంకా మార్చలేదా?
రండి పిల్లలు, వచ్చి కూర్చోండి. నటరాజా, ఆ యాలన్ ఫ్రెండ్ వచ్చాడు, వేడిగా బరోటా కాల్చి. అలాగే రెడీ రెడీ. చిన్న వయసులో ఏదో దెబ్బ తగిలి పిచ్చిదైపోయింది, కానీ జ్ఞాపక శక్తి ఎక్కువ. ఈ అమ్మాయా? ఈ అమ్మాయి నాకు తెలుసు. ఇది మన ఊరు పంచాయతీ ఆఫీసులో పనిచేసే అమ్మాయి. అరే పోహండాక, అది కెమెరాన్ డియాస్, హాలీవుడ్ హీరోయిన్. నువ్వు ఊరుకోవయ్యా. ఆ అమ్మాయి నాకు తెలుసు. ఆ అమ్మాయిది చాలా మంచి మనసు. నాకు సోడా కూడా కొనిచ్చింది. చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఎంతో మంది ఫారినర్స్ మన ఊరుకొచ్చి చదువుకుంటున్నారనే విషయం నీకు తెలుసా? అలా చెప్పయ్యా పెద్ద మనిషి, అర్థమయ్యేటట్టు. రే, ఎలా ఉందిరా? బాగుందా? అదేంట్రా సీడీ? ఇది వాయిస్ ఏఆర్ రెహమాన్ది. నిన్నేరా రిలీజ్ అయింది. నా కొత్త ఆల్బమ్ వచ్చే వారమే రిలీజ్. ఆ ఆల్బమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో సోఫియానే పాడిందిరా. దాన్ని బట్టే అర్థమైంటుంది ఎంత పెద్ద ప్రాజెక్టో అని. అలాగా? సూపర్ రా, సూపర్. నువ్విందాక ఒక ప్రాజెక్టు గురించి చెప్పావే, దాన్ని లోకల్ ఛానల్లో చేయకు, పెద్ద ఛానల్లో చేద్దాం. అది టెలికాస్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తారా? అదంతా తర్వాత చూసుకుందాం, ముందు షూటింగ్ చేద్దాం. ముఖ్యంగా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఏంట్రా విషయం ఏంటో చెప్పు. నువ్వు ఈ చొక్కా ఉతుక్కొని ఎన్ని రోజులవుతోంది? ఈ షర్ట ఇంతకు ముందు ఒకసారి వేసుకున్నాను, తర్వాత ఈ రోజు పొద్దున బయలుదేరే అవసరంలో. పళ్ళు కూడా తోముకోవా? పళ్ళు తోముతాన్రా. రే, నీ నోటి నుంచి వచ్చే దుర్వాసనకి ఎవడు పక్కన నిలబడలేకపోతున్నారా. నువ్వేమో ఆపకుండా సోది మాట్లాడుతూనే ఉన్నావు. మాట్లాడేటప్పుడు ఎంగిల్ కూడా పడుతోంది. ఈ కాలంలో కొంచెం మేనస్గా ప్రవర్తించాలరా. ఇది పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కదా. నేను ఈ విషయం నీకు ముందే చెప్పాను. కొద్ది రోజుల క్రితం ఒక ప్రోగ్రామ్కి నిన్ను పిలుద్దామని నేను ఒక కెమెరామెన్తో చెప్తే అప్పుడు తను అంటున్నాడు, ఆ పిచ్చోడిని ఎందుకు పిలవడము అని. రేయ్, నువ్వు చూడ్డానికి ప్రెజెంట్గా లేవురా. రే, నేనొక డియోడ్రెంట్ కొనుక్కుంటే సమస్య తీరిపోతుంది కదా. చెమట వాసన ఓకే, ఈ నోటి దుర్వాసన? అయ్యో, నన్నేం చేయదు, కొట్టుకోండి. మోసం ప్రారంభించాడు. కొద్ది రోజులుగా ఇతని ఫోటో పేపర్లో రాలేదని ఇప్పుడే ఆలోచించాను. ఇతనే మోసపు. అతని కళ్ళల్లో కనపడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇద్దరిని చంపేసిన హంత కూడా తను. రే, ఇలారా. కాబట్టి నేను నీకు మంచే చెప్తున్నాను, చేతులు కడుక్కో. లొకేషన్లో ఉన్నప్పుడు ఐడియా ఏదన్నా చెప్పాలనుకుంటే నువ్వు నా దగ్గరకు వచ్చి చెప్పు. నాకైతే నీకు ఏ ఇబ్బంది ఉండదు. షాహిద్, అలా అయితే నువ్వే అందరినీ డీల్ చెయ్యి. అయితే రెడీ అవ్వు. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కదా. స్క్రిప్టు, డైరెక్షన్, నటన, డబ్బింగ్, గొప్పోడు అవుతావు అనుకుంటున్నాను. నువ్వేం కంగారు పడకు.
మన సెట్ లో మంచి టెక్నీషియన్స్ తో పాటు నువ్వు పనిచేస్తుంటే నీకు చేంజ్ తెలుస్తుంది. సరే బావా. అమ్మా చెల్లెలు బాగున్నారు కదా? వాళ్ళు సరే బాగున్నారు. తర్వాత కలుద్దాం. బాయ్ రా.